ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా లివర్ డ్యామేజ్ అవుతుందని అంటూ ఉంటారు. అవును. అది ఎంతవరకు నిజం? ఒకవేళ డ్యామేజ్ అయితే గనక ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. ప్రతి దానికి నేను చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు ఆయుర్వేదలో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత వచ్చే రోగాలకు గూడంగా మెడిసిన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్త మెడిసిన్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఆయుర్వేదంలో. ఇప్పుడున్న అలోపతిలో కావాలే గానీ, ఆయుర్వేదాలో అవసరం లేదు. కాబట్టి ఆల్కహాల్ తాగే వాళ్ళకు, నాన్ వెజ్ హెవీగా తినే వాళ్ళకు, టైమ్ గాని టైమ్‌లో తినే వాళ్ళకు, నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు వీళ్ళందరికీ లివర్ సమస్యలొస్తాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. లివర్‌కి ఆయుర్వేదంలో మంచి మంచి రూట్ కాజ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎంత అడిక్ట్ అయిన వాళ్ళని కూడంగా డి అడిక్షన్ నుంచి బయటపడేయాలంటే కూడా ఆయుర్వేదంలో కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల కూడా ఈ ఆల్కహాల్ తాగిన వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. ఆ ఆల్కహాల్‌ని కూడా మానిపియొచ్చనమాట. కాబట్టి సి సిగరెట్‌లకు అలవాటైన వాళ్ళు, డ్రగ్స్‌కి అలవాటైన వాళ్ళందరికీ కూడా లివర్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ లివర్‌ని మంచిగా చేసుకోవాలనుకుంటే రూట్ కాజ్‌లో ఆయుర్వేదంలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వాడుకుంటూ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ ఫుడ్ తీసుకుంటూ కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఆయుర్వేదకున్న అవగాహన పెంచుకోండి. ఆయుర్వేదం మీద నేచర్‌కి తప్పు ఎప్పుడు చేయదు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా తప్పు చేయకుండా ఆయుర్వేద మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఏం లేదు, ఎందుకు మర్చిపోవాల్సొచ్చింది, ఏం లేదనేది కూడా అవగాహన లోపం వల్లనే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు లివర్ డ్యామేజ్ అయినా గానీ మనం మంచిగా చేసుకోవచ్చు. లివర్ ఎంత పాడైపోయినా సరే, లివర్‌ని ఇలా సగం కట్ చేస్తే కూడంగా మళ్ళీ రీగ్రోత్ అవుతది. అంత కెపాసిటీ ఉన్న లివర్‌కి 90% డిసీజ్‌కి రూట్ కాజ్ అనమాట. 90% అన్ని రోగాలకు కారణం ఒక్క లివరే కాబట్టి, లివర్ ఒక్కరిని మంచిగా పెట్టుకుంటే మిగతా రోగాల్ని కూడా సరి చేసుకున్నట్టు అవుతది కాబట్టి, లివర్‌కి ఆయుర్వేదంలో మంచి మంచి రూట్ కాజ్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడి హ్యాపీగా ఉండొచ్చనమాట.